మీరు పాస్తా తింటారా? మీరు నూడిల్స్ కూడా తింటారా? అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ మీకోసమే. వీలైనంత మందికి ఈ రీల్‌ని షేర్ చేయండి. చాలా మంది ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్‌కి బాగా కనెక్ట్ అవుతారు. రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసేటువంటి ఈ నూడిల్స్, పాస్తా ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా? ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా బీపీ అటాక్ అవుతుంది. కొలెస్ట్రాల్‌కి కారణమవుతుంది. విపరీతంగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. ఒబేస్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేకాదు ఈ జంక్ ఫుడ్ తిన్న వాళ్ళు కొంతమంది వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి. ఆర్థరైటిస్‌కి కారణమవుతుంది. కొంతమంది పిల్లల్లో బీపీ అటాక్ అవ్వడమే కాదు, వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల జువైనల్ ఆర్థరైటిస్ అటాక్ అవుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్ కూడా కారణమవుతుంది. ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ ఐటమ్స్‌లో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉండడమే బీపీకి కారణం అంటున్నారు డాక్టర్స్. విపరీతంగా వెయిట్ పెరగడం వల్ల వెరికోస్ వెయిన్స్‌కి కూడా దారితీస్తుంది. కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా నూడిల్స్ తింటారో, ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా పాస్తా తింటారో వాళ్ళకి ఈ రీల్‌ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.